నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. నిన్నటి రోజున నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం కొద్దిగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ అంతర కర్ణాటక ఈ పరిసర ప్రాంతాలలో నెలకొనడం జరిగింది. అది మరికొద్దిగా పశ్చిమ దిశగా ప్రయాణించి పూర్తిగా కర్ణాటక దాని పరిసర ప్రాంతాలపై నెలకొనే అవకాశం ఉంది. ఆ తర్వాత అరేబియా సముద్రంలో ఇది మర్జ్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో వీటి ఫలితంగా మనకి ఈరోజు ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మనకు ఈరోజు రేపు సంభవించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఉరుముల మెరుపులు కూడా ఈరోజు రేపు రాయలసీమ కోస్తాంధ్రప్రదేశ్లోని దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా సంభవించడానికి అవకాశం ఉంది. ఇక భారీ వర్ష సూచన చూసినట్లయితే ఈరోజు మనకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట కురియడంతో పాటుగా భారీ నుండి అతి భారీ వర్షాలు మరి ముఖ్యంగా నంద్యాల, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, కోనసీమ ఈ జిల్లాలలో మనకు 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాలకు మనము ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మిగతా కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు ఈ జిల్లాలలో మనము 1-2 చోట్ల భారీ వర్షాలు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక రేపటి రోజున మనకు సిస్టమ్ కంప్లీట్గా పశ్చిమ దిశగా కదిలిపోతుంది కాబట్టి ఈ వర్షాభావం అంత పెద్ద ప్రభావం లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా మనకు 1-2 జిల్లాల్లో మనకు రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరియు ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు ఈ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మనకు తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు కూడా బాగా కురియడానికి అవకాశం ఉంది. అలాగే ఉరుములతో కూడినటువంటి మెరుపులు కూడా సంభవించడానికి అవకాశం ఉంది. ఇక ఎల్లుండి అనగా 25వ తారీఖున కర్నూలు, కడప, నంద్యాల, ప్రకాశం ఈ 3 జిల్లాలలో మనము 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి సంభావ్యత తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే ఈరోజు దక్షిణ అండమాన్ సముద్రం అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం ఈ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం గుర్తించడం జరిగింది. ఇది 24వ తారీఖుకి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మనకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి దాని వలన మనకు 26వ తారీఖు నుండి రాష్ట్రంలో వర్షాభావం పెరిగేదానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాలో 1-2 చోట్ల మనము భారీ వర్షాలు అంచనా వేయవచ్చు. ఇక 27వ తారీఖున సిస్టమ్ కొద్దిగా ఏదైతే లో ప్రెషర్ ఫామ్ అవుతుందో ఆ సిస్టము దాదాపుగా మనకు ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఈ ప్రాంతంకి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాని ఇంపాక్ట్ వల్ల మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, పట్టుశ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా దాదాపుగా ఈ తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ఈ జిల్లాలలో మనకు 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే చిత్తూరు, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలో మనం 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. 28వ తారీఖు కూడా ఆ సిస్టమ్ ఇంపాక్ట్ తోటి మనము 1-2 చోట్ల భారీ నుండి అయితే భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, కడప, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా ఈ జిల్లాలో మనకు 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి ఈ జిల్లాలో మనకు 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ గత 2-3 రోజులుగా మనకు రాష్ట్రంలో బాగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం అలాగే తిరుపతి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు అలాగే అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు మళ్ళీ భారీ వర్షాలు అలాగే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా అంచనా వేస్తున్నాం. కాబట్టి లోతట్ట ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా పాడుబడ్డటువంటి బిల్డింగాలు కానీ లేకపోతే పాత కట్టడాలు ఏవైనా ఉంటే అవి కూడా పడిపోవడానికి అవకాశం ఉంది. కచ్చా హౌసెస్ కానీ అంటే పూరి గుడిసెలు ఇవి కూడా పడిపోవడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా గాలులు మనకు దాదాపుగా 30-40 కిలోమీటర్లు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి చెట్లు కూడా నేల కొరగడానికి అవకాశం ఉంది. అలాగే విద్యుత్ స్తంభాలు, కరెంటు స్తంభాలు నేల కొరగడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ నీరు నిల్వ ఉండటం వల్ల ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తిరుమల భక్తులు
ఎవరైతే తిరుమలకు రావాలనుకుంటున్నారో ఈ హెచ్చరికలన్నింటిని దృష్టిలో ఉంచుకొని మీ ప్రయాణాలని తగు విధంగా ప్లాన్ చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అలాగే రేపటి వరకు మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళలేదని, మరి ముఖ్యంగా తీర ప్రాంతం వెంబటి దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతం వెంబటి కూడా ఎవరు చేపలకు వేటకు వెళ్ళలేదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.